నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం నేను చాందిని ముందుగా ప్రధానాంశాలు దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి అంబరాన్ని అంటుతున్న సంబరాలు పెద్దవాళ్లపై కనీస కనికరం లేని ఉద్యోగులు పింఛన్ల కోసం గంటల తరబడి ఎదురుచూపు నంద్యాలలో రాష్ట్ర వ్యాప్తంగా హాకీ క్రీడలు వందల సంఖ్యలో హాజరైన క్రీడాకారులు కాల్చకుండానే రేట్లు పేలిపోతున్న మందుగుడు సామాను అందుబాటులో లేకపోవడంతో సామాన్యుడు బేజారు ఎందరికో దారి చూపింది ఆ ఊరు నేడు నరకప్రాయంగా మారింది దాని తీరు పెద్దవాళ్లు దైవంతో సమానమంటారు వారికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావించాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను ఆ కోవకే చెందుతుంది అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వృద్ధులని కూడా చూడకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం గ్రామ పంచాయతీ పరిధిలో వృద్ధులకు ఇవ్వవలసిన పింఛన్లు పోస్టాఫీసులో తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు అయితే తమ కార్యాలయ పనుల నిమిత్తం పోస్ట్ మాస్టర్లు పెద్దవాళ్లను కూడా చూడకుండా ఎక్కువ సమయం ఎండలో నిలబెడుతున్నారు దీంతో వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై తక్షణం స్పందించి వృద్ధులకు సకాలంలో ఇబ్బందులకు గురి చేయకుండా పింఛన్లు అందించాలని ఎంపీడీఓ వి ధనలక్ష్మిని కోరారు ఇప్పుడు ఏమన్నారమ్మా వెళ్ళిపోమన్నారా మళ్ళీ ఎప్పుడు ఏమన్నారమ్మా ఇప్పుడు ఆల్రెడీ 12 దాటేసిందమ్మా మీరు వచ్చింది అదేనమ్మా బాధ్యత వాళ్ళు చెప్పాం మరి ప్రజలంటే భోజనం చేసి వస్తారు కదా నాకు ఎక్కడ అర్జెంట్ అన్న ఇప్పుడు కోటేశ్వర్లు 10 లక్షల రూపాయలు బిల్డింగ్ ఉన్న వాళ్ళు 1500 పింఛన్ వస్తున్నాను నాకు న్యాయం చేయవచ్చింది మన జాతీయ క్రీడ హాకీ అటువంటి గొప్పదైన క్రీడను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు నంద్యాల వేదికగా మారింది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో 13 జిల్లాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం ఆటలు శారీరక ఎదుగుదలకి మానసిక ప్రశాంతతకి ఎంతగానో సహకరిస్తాయి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఈ నెల 22 నుండి 24 వరకు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరగనున్నాయి పట్టణంలోని ఎస్పీజీ పాఠశాల గ్రౌండ్స్ లో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి జాతీయ క్రీడ అయిన హాకీని రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఈ క్రీడపై మంచి అవగాహన ఏర్పడుతుందని పెద్దలు అభిప్రాయపడ్డారు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంబటి రామకృష్ణారెడ్డి కొత్త పాలసీ విధానానికి సంబంధించిన వివరాలను సాధక బాధకాలను జీ న్యూస్ తో పంచుకున్నారు ఈ రోజు సమావేశం ఏంటంటే కొత్త పాలసీ విధానం ప్రొక్యూర్మెంట్ పాలసీ విధానం 14-15 సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఈ పాలసీ విధానం 25% మేము భారత ఆహార సంస్థ ఇవ్వడానికి 70% బయట అమ్ముకోవడానికి లెవీ విధానాన్ని తయారు చేయడం జరిగింది దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి గత పాలసీలాగే 75% ఎఫ్సైజ్ తీసుకుని 25% ఫ్రీ మార్కెట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం దీనివల్ల రైతులకు మద్దతు దొరుకుతుంది అన్ని విధాల ప్రొక్యూర్మెంట్ సక్సెస్ జరుగుతుందని చెప్పేసి మేము మీ ద్వారా రైతు సంఘాలకి రాజకీయ నాయకులకి మేము తెలియపరుస్తున్నాం 2014-15 సంవత్సరానికి గాను షెడ్యూల్ కులముల కార్యాచరణ ప్రణాళిక మరియు కేటాయింపులు వాటికి సంబంధించిన నియమ నిబంధనల్ని కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ ఏ సిరి మీడియాకు తెలిపారు యాక్షన్ ప్లాన్ వచ్చింది దాంట్లో 7700 మంది బెనిఫిషియరీస్ అంటే 5000 యూనిట్స్ శాంక్షన్ అయినాయి దానికి 47.21 క్రోర్స్ ఫైనాన్షియల్గా అవుట్లే శాంక్షన్ అయింది ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మీ సేవా సెంటర్స్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి గైడ్లైన్స్లో ఇచ్చారు సో మీ సేవా సెంటర్స్ 25వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపలే మేకింగ్ పాపడ్ మేకింగ్ బ్యాంబూస్ వస్తువులు ఏదైనా బాస్కెట్స్ కానీ అలాంటివి కూడా చాలా చాలా వృత్తులు ఉన్నాయి సో దయచేసి అవన్నీ కూడా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాము గైడ్లైన్స్ అన్ని కూడా ఎండిఓస్కి పంపించడం జరిగింది ఆ లిస్టులో ఏవేవి యూనిట్స్ ఉన్నాయి ఎవరైతే గ్రూప్గా చేయాలనుకుంటున్నారంటే గ్రూప్కి ఎంత ఇస్తారు అవన్నీ కూడా చూసుకొని డిస్కస్ చేసుకొని పెట్టవలసిందిగా కోరుతున్నాను
ముఖ్యంగా మధ్యవర్తుల్ని దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే ఎవరికి కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళకి అమౌంట్ రాదు. ముఖ్యంగా ఇప్పుడు క్లాత్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి క్లాత్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ పేరు మీద చెక్ వస్తారు తప్ప వీళ్ళకి మధ్యలో డబ్బులు కానీ రావు. దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వద్దని కోరుతున్నాను. పోలీసులకు ఆ సుమో మీద అనుమానం కలిగింది. ఏంటి సుమా అని తనిఖీ చేయగా వారి అనుమానం నిజమైంది. ఇంతకీ ఆ సుమోలో ఏముంది, ఏమా కదా? కడప జిల్లా వేంపల్లి పరిసర ప్రాంతాలలో నాకాబందీ ఫారెస్ట్ అధికారులు ప్రొద్దుటూరు క్రాస్ వద్ద ఒక సుమోపై అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. 9 మంది ప్రయాణిస్తున్న ఆ సుమోను స్వాధీనపరుచుకుని విచారించారు. బుగ్గపట్నం మండలం గచ్చికవారిపల్లి పొలాల్లో భారీ డబ్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 215 దొంగలు అనగా దాదాపు 3 టన్నుల ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. ఓబిలేసు అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వేంపల్లి రేంజ్ పరిధిలో ఇంతటి భారీ డబ్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ గారి ఉత్తర్వుల మేరకు నాకాబందీ కార్యక్రమం నిర్వహించుతా ఉంటే అందులో వేంపల్లిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాత్రి కడప వేంపల్లి మెయిన్ రోడ్లో పిఎన్పల్లి క్రాస్ రోడ్ దగ్గర ఒక టీము వాహనాలను తనిఖీ చేస్తుంటే కడప వైపు నుంచి వస్తున్నటువంటి ఒక సుమో AP04 TV 13-11 నంబర్ ఉన్నటువంటి సుమోలో 9 మంది మనుషులు వచ్చినారు. మేము బండిని ఆపి వాళ్ళను ప్రశ్నించేప్పుడు వాళ్ళు ఒకదానికొకటి పొందలేని జవాబు ఇవ్వటం వలన అనుమానించి వాళ్ళను ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు అంతకుముందే ముదుగుబ్బ దగ్గర, అనంతపురం జిల్లా ముదుగుబ్బ దగ్గర కొత్త చెరువు దారిలో డంప్ చేసినటువంటి మెటీరియల్ను ఈరోజు ఒక వాహనానికి ఎత్తడానికి పోతున్నాము, ఇందుకోసం అనేసి మమ్మల్ని ఓబులేసు మిట్టపల్లి చెందినటువంటి బాగ్రాపేట మిట్టపల్లికి చెందినటువంటి ఓబులేసు అని ఆయన పంపిస్తున్నాడు, మేము అక్కడికి పోతున్నామని చెప్పేసి ఒప్పుకున్నారు. నిన్నటి రోజు ఇదే లిఫ్ట్ చేసి రవాణా వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే మనిషి మనుగడ పురోభివృద్ధి సాధిస్తుంది. దానికి సరైన రహదారుల అవసరం ఎంతైనా ఉంది. కానీ కొన్ని చోట్ల రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా ఉంటుంది. అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఊరు సముద్ర తీర ప్రాంతం. పెన్షనర్స్ ప్యారడైజ్ గా, ఫెర్టిలైజర్ సిటీగా, చిన్న మద్రాస్ గా పిలువబడే కెనడా అనబడే కాకినాడ మహానగరం దుస్థితి ఇది. ఎందరో నేతలకు, దాతలకు, కళాకారులకు దారి చూపిన ఈ ఊరి దారి నేడు అధ్వానంగా తయారైంది. ఈ దారి వెంబడి ప్రయాణించే పాఠశాలల కష్టాలు ఏమని చెప్పాలి? దీపావళి పండుగ దినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు మృగాసుర వధ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ పేర్కొన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, దాడులు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. దాడులను అరికట్టడానికి ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నరకాసుర వధ కాదు, మృగశాసుర వధ కావాలనే టైటిల్ తోటిగా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర చిత్రలేఖనం వేసి, అలాగే ఈరోజు రాక్షసును సంపుతూ, సత్యభామ సంపుతూ ఆ టైటిల్ తోటిగా మేము ఈరోజు డ్రాయింగ్ వేయడం జరిగింది. అందుకు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మహిళలపైన జరుగుతున్న హత్యలు కానీ, అత్యాచారాలు, దాడులు వీటన్నిటిని అరికట్టాలని మేము ఐద్వాగా దీపావళి పండుగ సందర్భంగా వాళ్ళను డిమాండ్ చేస్తున్నాము. అలాగే మహిళలపైన జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రతి జిల్లాలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు ఈరోజు నాన్చుతున్నారు మహిళలపై జరుగుతున్న దాడులను కోర్టు పరంగా. కానీ అలా కాకుండా వెంటనే మహిళలపై ఏదైతే దాడులు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్న వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, వాళ్ళకు సరైన కఠిన శిక్షలు పడాలని మేము ఐద్వాగా కోరుతున్నాము. వాళ్ళు నిత్యం కూలి పని చేసుకుని జీవనం సాగించే శ్రామికులు. వారికి వచ్చే అరకొర వేతనంతో రోజు వెళ్లడమే గగనం. అయితే ఎదుటి వారి కష్టంలో వారు పాల్పంచుకుని చేయూతనిద్దామనే సదుద్దేశ్యం నిజంగా ప్రశంసనీయం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వీరందరికీ ప్రాతినిధ్యం వహించి సహకరిస్తూ తుఫాను బాధితులకు సహాయాన్ని అందించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఉత్తరాంధ్ర తుఫాను బాధితుల సహాయ నిధికి మండల పట్టణ పరిధిలోని వివిధ సంస్థల యందు కూలీ పని చేసే ఆయా సంస్థలు ఇచ్చిన డబ్బును సేకరించారు. నిమ్మల మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం నుండి 20 లక్షలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. బుధవారం ఒక్కరోజే 5 లక్షల వరకు సేకరించగలిగామని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈయన వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు అందరూ నడుంబిగించాలని ఆయన అన్నారు. కూడా జనజీవనం స్రవంతులకు రావడం కష్టం అనేటువంటి పరిస్థితిలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడే బస చేసి మరి 24 గంటల్లో 25 గంటలు అక్కడ పనిచేసి ఈరోజు పరిస్థితులను చక్కదిద్దినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మరి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసిన పనితీరుకి ఇన్స్పిరేషన్గా మేము కూడా మా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి కనీసం ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి ఒక 20 లక్షల రూపాయలైనా సరే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలనేటువంటి దృక్పథంతో ఈవేళ పాలకొల్లులో ఉండేటువంటి దాతలను కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సంప్రదిస్తూ విరాళాలు సేకరిస్తూ ఉన్నాం. మరి అటువంటి విరాళాల సేకరణలో భాగంగా మరి ఈరోజు ప్రత్యేకించి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పాలకొల్లు, యలమంచిలి, పోడూరు 3 మండలాలు అదేవిధంగా పట్టణంలో మరి కూలి పని చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేటువంటి ఆ కూలి పని ఎంతైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఉదయం 6 గంటల నుంచి మేము పాలకొల్లు మండలంలో ఈ యొక్క పని ప్రారంభించాం. మరి ఇప్పుడు ఇంచుమించుగా సమయం మరి 12:30 అవుతుంది. మరి 12:30కి ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు మరి 2,98,000 రూపాయల వరకు అంటే దగ్గర 3 లక్షల రూపాయల వరకు మరి 6 గంటల్లోనే మరి నా కూలి రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలో పంట పొలాల మధ్య ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కోడి పందాలు ఆడుతున్న పందెం రాయుళ్లపై పోలీసులు దాడి చేసి 11 కార్లను 4 బైకులను 5,25,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకుని 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారంపై పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలో జరుగుతున్నటువంటి కోడి పందాలపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 36 మందిని అదుపులో తీసుకొని 10 కార్లు అలాగే 4 మోటార్ సైకిళ్ళు అలాగే ఈ దొరికిన గ్యాంబ్లర్స్ నుంచి 5,25,000 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ ఈ ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, చింతలపూడి అలాగే నిడదవోలు, భీమవరం, తణుకు గ్రామాల చుట్టుపక్కల గ్రామాల వారిని ప్రజల్ని వాసగించి ఇక్కడికి కోడి పందాలు నిర్వహించడం కోసం పిలిచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నాటి సంప్రదాయాలను వాటి విలువలను తెలియజేసే విధంగా దీపావళి విశిష్టతను చిన్నపిల్లలకు సైతం అవగతమయ్యే రీతిలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీఏఆర్ స్కూల్ యాజమాన్యం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీఆర్ స్కూల్లో నరక చతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర సంహార ఘట్టాన్ని స్కూల్ చిన్నారులకు వివరిస్తూ ప్రదర్శించి నరకాసుర వధ కార్యక్రమం బుధవారం జరిగింది. సత్యభామ బాణంతో నరకాసురుని వధించి చెడుపై మంచి విజయం సాధించిన సన్నివేశాన్ని చిన్నారులకు అర్థమయ్యే రీతిలో రూపొందించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న నరకాసురుడిపై విజయం సాధించిన సత్యభామను లక్ష్మీదేవిగా కొలుస్తూ విజయానికి ఆనందంతో బాణసంచా కాల్చి దీపావళిని వేడుకగా జరుపుకుంటారని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులచే బాణసంచా కల్పించారు. స్నేహితులు, టీచర్ల మధ్య దీపావళి సంబరం చేసుకోవడం తమకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందని చిన్నారులు పేర్కొన్నారు. దీపావళి ముందు రోజే టపాసులు కాల్చి పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు. పిల్లలు తయారు చేసిన రంగురంగుల ప్రమిదలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఆ
ఆకాశ దీపాన్ని పిల్లల మధ్య గాలిలోకి విడిచిపెట్టారు స్కూల్ యాజమాన్యం. టీఆర్ స్కూల్లో ఏ పండుగ వచ్చినా సరే ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. దాంట్లో మొట్టమొదటి దీపావళి కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ మధ్యలో అలాగే మా ఉపాధ్యాయుల మధ్యలో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా కలిగిస్తుంది. దీపావళి మనం ఎందుకు జరుపుకుంటాం అన్నది ఎందుకంటే నరకాసురుడు అనే చెడుపై సత్యభామ అనే మంచి తన ఘన విజయాన్ని సాధించినందుకు ప్రతీకగా మనం దీపావళి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా స్కూల్ ప్రాంగణంలో మొత్తం అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము దీపావళిని. ప్రముఖ సినీ దర్శకులు దివంగత టి కృష్ణ 23వ వర్ధంతిని ఒంగోలులో ఏర్పాటు చేశారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో ప్రజా నాట్య మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టి కృష్ణ తనయుడు సినీ హీరో గోపీచంద్ పాల్గొన్నారు. భారత నారి, రేపటి పౌరులు, ప్రతిఘటన వంటి వినూత్న చిత్రాలను తెలుగు చిత్రసీమకు అందించిన నాటి మేటి దర్శకులలో టి కృష్ణ ముఖ్యులు. ఈ తరం బ్యానర్ పై ఈయన అందించిన ఆణిముత్యాల వంటి చిత్రాలు ఎప్పటికీ అజరామరంగా నిలుస్తాయి. ఆయన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు మరియు పేద విద్యార్థులకు హీరో గోపీచంద్ బహుమతులు అందజేశారు. నాన్న ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తానని, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 28 సంవత్సరాల నుంచి నాన్నగారు వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం అన్నగారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఓపికగా వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి ఈ సభను ఇంత విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నా అన్నగారు చెప్పినట్టు ఇది ప్రతి సంవత్సరం ఏదో కొంత చిన్న సాయం చేస్తున్నాను. డెఫినెట్గా ఆయన కోరుకున్నట్టు డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నాన్నగారికి చదువు అంటే ఇష్టం. చదువు కోసం, పేద విద్యార్థుల కోసం డెఫినెట్గా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానం నాతో ఇట్లా ఉన్నందుకు నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నానంటే దానికి మీ అభిమానం కారణం. నాన్నగారు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అంతా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి, అంబరాన్ని అంటుతున్న సంబరాలు. పెద్దవాళ్లపై కనీస కనికరం లేని ఉద్యోగులు, పింఛన్ల కోసం గంటల తరబడి ఎదురు చూపు. నంద్యాలలో రాష్ట్ర వ్యాప్తంగా హాకీ క్రీడలు, వందల సంఖ్యలో హాజరైన క్రీడాకారులు. కాల్చకుండానే రేట్లు పేలిపోతున్న మందుగుడు సామాను, అందుబాటులో లేకపోవడంతో సామాన్యుడు బేజారు. ఎందరికో దారి చూపింది ఆ ఊరు, నేడు నరకప్రాయంగా మారింది దాని తీరు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజా